హాయ్ అండి, నేను డాక్టర్ జయంతి, జేఎస్ హాస్పిటల్ ఎండిని. మనం ఈ వీడియోలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే మనకి మామూలుగా గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే గర్భసంచిలో ఉన్న యూటరైన్ క్యావిటీలో మనకి పిండం అనేది అక్కడ నిల్వ ఉండాలన్నమాట, కూర్చోవాలి. సో దానివల్ల దాన్ని నార్మల్ ప్రెగ్నెన్సీగా కన్సిడర్ చేస్తాం. సో యూటరైన్ క్యావిటీలో కాకుండా ఇంకా ఎక్కడ ఇతర ప్లేసెస్లో ఎక్కడ ఎంబ్రియో మనకి ఇంప్లాంట్ అయినా కూడా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటామన్నమాట. అంటే ఏ ప్లేసెస్లో ఎక్కువ వస్తుంది అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ. చాలామంది ఇది కామన్గా వినే ఉంటారు, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అని. సో చాలా కామన్గా 95 to 96% మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎక్టోపిక్గా మనకి ట్యూబ్లోనే ఎక్కువ వస్తుంది. అది కాకుండా సర్విక్స్లో రావడం, అంటే గర్భసంచి ద్వారంలో రావడం, లేకపోతే ప్రీవియస్గా సిజేరియన్ ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా ఈవెన్ ఆ స్కార్లో ఎక్కడైతే స్కార్ ఉంటుందో సిజేరియన్ స్కార్ అక్కడ కూడా బేబీ ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సమ్టైమ్స్ ఓవరీలో, సమ్టైమ్స్ ఎక్స్ట్రా అబ్డామినల్ అంటే మనకి పొట్ట భాగంలో కూడా పేగు మీద కూడా ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది చాలా మట్టుకు ఎందుకు వస్తుంది అని అంటే మనకి గర్భసంచి ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ట్యూబ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే ప్రీవియస్ ఆపరేషన్స్, చాలామంది ట్యూబ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటుంది. ఈ ట్యూబ్ ఆపరేషన్స్ దేనికి అవుతూ ఉంటాయి మనకి, ఈ పిల్లలు కాకుండా ఉండే ఆపరేషన్స్, ట్యూబల్ స్టెరిలైజేషన్ అంటాం. సమ్టైమ్స్ కొంతమంది పిల్లలు కావాలని ట్యూబ్ రివర్సల్ అంటే రీకానలైజేషన్ సర్జరీస్ జరుగుతాయి. వాటిలో కూడా మనకి ప్రెగ్నెన్సీ ఎంబ్రియో అనేది ట్యూబ్లో ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ కొంతమంది ప్రీవియస్ అబార్షన్స్ జరిగి ఉంటాయి. ఈ అబార్షన్స్ 2-3 అబార్షన్స్ జరగడం వల్ల కూడా ఈ ట్యూబ్స్ బ్లాక్ అయ్యి బేబీ అక్కడే ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కొంతమంది ఐయుసిడి అంటే కాపర్టీ అంటే ఇంటర్వల్ స్టెరిలైజేషన్ కోసం, అంటే ఒక బేబీ పుట్టాక కాపర్టీ పెట్టించుకుంటారు. ఈ కాపర్టీస్లో కూడా మనకి హార్మోనల్ కాపర్టీస్ ఉంటాయి. ఆ హార్మోనల్ లూప్స్ వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో రావడం కానీ, ఇంకెక్కడ వేరే ప్లేసెస్లో కూడా ప్రెగ్నెన్సీ రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏజ్ రీత్యా అంటే 35 to 40 ఇయర్స్ ఉన్న లేడీస్కి కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్గా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి గర్భసంచిలో మనకి ఫైబ్రాయిడ్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా మనకి ఎంబ్రియో కరెక్ట్ ప్లేస్లో యూటరైన్ క్యావిటీలో ఇంప్లాంట్ కాకుండా ట్యూబ్లో కానీ ఇంకెక్కడ వేరే ప్లేసెస్లో ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రీజన్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి సిమ్టమ్స్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేటట్టు యూరిన్ టెస్ట్ మనకి పాజిటివే వస్తుంది. కాకపోతే బీటా హెచ్సిజీ అనే హార్మోన్ టెస్ట్ కూడా బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దానిలో మనకి ఒకవేళ 10,000 కంటే ఎక్కువ ఉన్నా కూడా, లేకపోతే స్కానింగ్ ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం అనమాట. స్కాన్ సజెస్ట్ చేసినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉన్నది అని తెలిసిపోయిన వెంటనే మనం మెడికల్ మేనేజ్మెంట్ అంటే మనం ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ ప్రెగ్నెన్సీని కరిగించడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం కానీ, లేదంటే ఒకవేళ ట్యూబ్ రప్చర్ కాలేదు అంటే ట్యూబ్లో ఏంటంటే మనకి ఒక 6 weeks లోపు ప్రెగ్నెన్సీ అయితే మాత్రం అది పగలకుండా, బ్లీడింగ్ కాకుండా అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సైజులో మాత్రం మనం ఇంజెక్షన్స్ ఇవ్వడానికి కుదురుతుంది అన్నమాట. కొంతమందికి పెయిన్తో వస్తారు, బ్లీడింగ్తో వస్తారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే ఐడెంటిఫై చేసి గైనకాలజిస్ట్కి మనం ఈ ప్రాబ్లం చెప్పుకుంటే వాళ్ళు స్కానింగ్, ఈ బ్లడ్ టెస్ట్ ఇవి చేయడం వల్ల తొందరగా ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. సో ప్రెగ్నెన్సీ అప్పుడప్పుడు రప్చర్ అవుతుంది, ట్యూబ్ రప్చర్ అయ్యి లోపల బ్లడ్ అనేది కలెక్ట్ అయిపోతుంది. సో దీనివల్ల మదర్కి ఈవెన్ బ్లడ్ అనేది తగ్గిపోతుంది, సమ్టైమ్స్ షాక్లో కూడా వెళ్ళిపోతుంది. సో మదర్ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది తొందరగా ఐడెంటిఫై చేయాల్సిన ప్రాబ్లము. సో తొందరగా ఐడెంటిఫై చేస్తే మదర్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను.